ఏపీకి మరో గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు, బుడమేరు వాగు అష్టకష్టాలు పడ్డ జనాలు మరో వాయుగుండం సూచనతో బెంబెలెత్తిపోతున్నారు. విజయవాడను బుడమేరు ముంచెత్తితే ఇప్పటి వరకు కోలుకోలేదు. అయితే ఏపీలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి పొంచి ఉన్న మరో ప్రమాదంపై స్పెషల్ స్టోరీ. ఏపీలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఏపీలో 45 మంది మరణించారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరు జిల్లాలో 7 చనిపోయారు. పల్నాడు, ఏలూరు జిల్లాలో 1 చొప్పున వరదల కారణంగా చనిపోయారు. మరోవైపు భారీ వర్షాలతో 339 రైళ్లు రద్దు కాగా 181 రైళ్లు దారి మళ్లించారు. 1,81,538 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 19,686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 2,35,000 మంది రైతులు నష్టపోయారు. వరదల వల్ల 22 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి. అయితే మొత్తంగా ఏపీకి జరిగిన నష్టం 6,300 కోట్ల రూపాయలని ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనా వేసింది. ఏపీలో 3,913 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. 246 రిలీఫ్ క్యాంపులలో 48,528 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. 6 హెలికాప్టర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 208 బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. కృష్ణానదికి ఎన్నడూ లేనంతగా 3,82,000 క్యూసెక్ల భారీ వరద వచ్చి చేరింది. పులిచింతలకు 2,75,000 క్యూసెక్ల వరద నీరు చేరింది. ఏపీని ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు వీడేటట్టు లేదు. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కిలోమీటర్లు, గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న సాయంత్రం లేదా రాత్రి పూరి, దిగాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఏపీకి రానున్న 2 రోజులలో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా రానున్న 3 రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం, భీమిలిపట్నం, గంగవరం, కాకినాడ పోర్ట్లలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాత బిల్డింగ్ల వద్ద ఉండవద్దని సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. కళింగపట్నంకు తూర్పున 280 కిలోమీటర్లు, గోపాలపురికి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ఉత్తరాంధ్రలో నిన్నటి నుంచి వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. మొత్తం అంతా ప్రజలందరూ బయటికి రాకుండా కూడా అయిపోయారు.
ఒకేసారి పెద్ద పెద్ద పిడుగులతో పాటు గాలి తుఫాన్ అయితే పడే పరిస్థితి అయితే కనబడుతుంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో రెడ్ అలర్ట్, కొన్ని ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాం. బీచ్ రోడ్లో సముద్రం చూస్తున్నాం. సముద్రం అంతా చాలా పెద్ద పెద్ద కెరటాలతో పాటు చాలా వరకు సముద్రం అంతా పొంగే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం చాలా బేభత్సంగా కూడా సముద్రం అంతా కూడా ఒక కలర్గా అయిపోయి కూడా చాలా బేభత్సమైన పెద్ద పెద్ద కెరటాలతో పాటు సముద్రం అయితే ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకుండా కూడా సముద్రంలోకి ఎవరు వెళ్ళొద్దు అంటూ కూడా కొద్ది రోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు అయితే ముందొస్తే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా ఎవరైతే వేటకు వెళ్ళకుండా ఉన్న మత్స్యకారులందరికీ కూడా అధికారులు అయితే ముందుగానే వాళ్ళకైతే అవగాహన కార్యక్రమం అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్క ఫిషింగ్ హార్బర్లో ప్రతి ఒక్క మత్స్యకారులను కూడా పిలిపించి కూడా ఆ యొక్క బోట్లన్నీ ఒకవైపు ఎక్కడికి ఒక గాలి తుఫాన్లు పరిస్థితుల్లో కూడా ఎక్కడికి ఆ గాలిలోని ఏ యొక్క బోటు కూడా ఆ యొక్క కెరటాలతో పాటు సముద్రంలోకి కొట్టుకొని వెళ్ళిపోకుండా కూడా గతంలోనే అలాగే ఇలాంటి వర్షాలు బేభత్సమైన వర్షాలు వచ్చే సమయంలో కూడా బేభత్సంగా కూడా ఎవరైతే మత్స్యకారులు బతుకుతున్న పడవలు కానీ ప్రతి ఒక్క బోట్లు కూడా సముద్రంలోకి గాలి తుఫాన్ రావడంతో కూడా పూర్తిగా లోపల సముద్రంలోకి కొట్టుకు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అలాంటిది ఈసారి ఇప్పటికీ కూడా అట్లాంటి పరిణామాలు అవ్వకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే మత్స్యకారులకి అయితే ముందస్తు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మనం చూస్తున్నాం పూర్తిగా ఇట్లాంటి సంఘటన అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో అలుపెరగని వర్షాలు అయితే పడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. చాలా చాలా బేభత్సమైన వర్షం పడుతూ కూడా రోడ్లన్నీ జలమయం అయిపోయే పరిస్థితి కనబడుతుంది. బీచ్ అంతా కూడా పొంగిపోయి కూడా మత్స్యకారులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఎటువంటి వేటకు వెళ్ళలేని పరిస్థితి. ఈ యొక్క భారీ తుఫాను వల్ల అయితే చాలా వరకు ఫిషింగ్ హార్బర్లో బోట్లు ఏవైతే ఉన్నాయో బోట్లన్నీ కూడా ఒకేసారి ఆ యొక్క పడవలు ఎవరున్నా గట్టిగా తాడులతో కట్టి కూడా అవన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కూడా అర్ధరాత్రి పూట్ల భారీ వర్షం వచ్చే సమయంలో కూడా ఏ యొక్క బోటు కూడా ఆ యొక్క కంచెర్లు అనేది తెగిపోకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే సముద్రం అంతా చాలా బేభత్సంగా కూడా పొంగిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే విశాఖపట్నంలో భారీ వర్షాలు పడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో అయితే బేభత్సమైన వర్షాలు పడడమే కాకుండా కూడా కొండల ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులందరికీ ఎవరైతే నివసిస్తున్న ప్రజలందరికీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. కొండల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరొక ప్రాంతాలకైతే పంపించే ప్రయత్నం అయితే అధికారులు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మన బీచ్లో మనం చూస్తున్నాం మొత్తం అంతా కూడా మొత్తం నీలి రంగు అయితే అయిపోయే పరిస్థితి కనబడుతుంది. బీచ్ అంతా కూడా చాలా బేభత్సమైన ఈ యొక్క వర్షానికి అయితే బీచ్ అంతా పొంగిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక 10 రోజుల క్రిందటైతే బీచ్ అంతా సముద్రం అంతా వెనక్కి వెళ్ళిన సమయంలో ఈసారి వర్షాకాలం సమయంలో కూడా అలుపెరగని వర్షం ఏదైతే గత 7 రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా రాయిలపైకే ఈ యొక్క బీచ్ అంతా నీళ్ళంతా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మత్స్యకారులు ఇప్పటికే కూడా చాలా వరకు ఇక లోపలికి ఎవరు వెళ్ళకుండా కూడా లోపల పోలీస్ సిబ్బంది కూడా ఇక మత్స్యకారులందరికీ చాలా స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా 12వ తేదీ వరకు కూడా ఎవరు ఎటువంటి పడవలు కూడా చిన్న పడవలు కూడా చిన్న చేపల వేటకు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళపై చర్యలు ఉంటాయంటూ కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా చాలా బేభత్సమైన వాతావరణం అయితే కనబడుతుంది. చాలా చాలా బేభత్సంగా చాలా కెరటాలు అయితే ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కనబడుతుంది. వర్షం అనేది కూడా ఇంకా రాత్రికి అయితే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే చాలా చాలా లోతైతే ప్రాంతాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా విశాఖపట్నంలో ఏదైతే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులందరికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క ఎవరు వేటలకు వెళ్ళకుండా కూడా మత్స్యకారులందరికీ కూడా ముందే జాగ్రత్తలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే చెరువుల ప్రాంతాల్లో కూడా ఏదైతే లోతస్తు ప్రాంతాల్లో కూడా ఎవరున్నా బయటకు రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే రెడ్ అలర్ట్లు అయితే జారీ చేయడం అయితే జరిగింది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.